ఒక భక్తుణ్ణి రక్షించడానికి విష్ణువు సింహమయ్యాడంటే నమ్ముతారా? అదే నరసింహ అవతారం కదా. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతడు దేవతల పట్ల ద్వేషంతో తన అహంకారంతో మునిగిపోయి ఉంటాడు. కానీ అతని కుమారుడు అయిన ప్రహ్లాదుడు మాత్రం ప్రతి క్షణం విష్ణువు జపం జపించేవాడు. దాన్ని తట్టుకోలేక కోపంతో తండ్రే తన కొడుకుని చంపాలనుకున్నాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు గట్టిగా అరిచి ఇలా అన్నాడు, నేనే దేవుణ్ణి, నీ విష్ణువు ఎక్కడున్నాడు చూపించు అని. ప్రహ్లాదుడు చిరునవ్వుతో అన్నాడు, విష్ణువు ప్రతి చోట ఉన్నాడు. అదే క్షణంలో అక్కడ ఉండే స్తంభం చీలిపోయి ఆ స్తంభంలో నుంచి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు నరసింహ అవతారంగా. అర్ధం మనిషి అర్ధం సింహం రూపంలో ఉన్నాడు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు, తలుపు అంచునే హిరణ్యకశిపుణ్ణి అంతం చేశాడు. ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆ పరిస్థితుల్లో ఎవరూ తనను చంపలేరని హిరణ్యకశిపుడు నమ్మాడు. కానీ విష్ణువు తన దివ్య జ్ఞానంతో ఆయుధంగా మార్చేశాడు. నరసింహుని ఆవిర్భావం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. భక్తి ముందు అహంకారం నిలవదు. ప్రహ్లాదుడి విశ్వాసమే దేవుణ్ణి సింహంలా మార్చింది. శక్తి అంటే కోపం కాదు, రక్షణ కోసం వచ్చే దివ్య రూపం. కాబట్టి ఈ కథ గుర్తుంచుకో. నిజమైన భక్తి ఉంటే దేవుడు కూడా అవతారం అవుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.